మంచిది. మరి ప్రియమైన దేవుని వర్లారా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్య భాగాన్ని మనం విందాం. ప్రియ సహోదరి, మన ప్రియులు పెద్దలు ఎమ్మెల సౌరయ్య గారి, అలాగే రత్నకుమారి గార్ల ద్వితీయ కుమార్తె అయినటువంటి చెల్లి రేచెలకు, అలాగే వరుడు గుంటూరు జిల్లా చౌడవరం మండలం గ్రామ వాస్తవులైనటువంటి శ్రీ జరుగుమల్లి పోతురాజు గారు, కుమారి గార్ల ఏకైక కుమారుడైన ఉపేంద్రకు ఇరువురిని జతపరచాలని పెద్దలు నిశ్చయించి ఏర్పాటు చేయనటువంటి వివాహ కార్యక్రమంలో రేపటి దినమున పెండ్లి కుమారుడి యొక్క గృహం వద్ద వివాహ కార్యక్రమం జరగబోతుండగా, దానికి ముందుగా కృతజ్ఞతగా మరి పెండ్లి కుమార్తెగా ఉన్న రేచెల్ యొక్క ఇంటి వద్ద ఈ కూడిక జరగటం చాలా సంతోషకరం. కనుక వివాహం యొక్క ప్రాముఖ్యతను గురించి, వివాహం యొక్క గొప్పతనాన్ని గురించి కొన్ని విషయాలు మనం దైవ గ్రంథంలో నుంచి మనం తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతి మనిషి వారి బ్రతుకు కాలంలో వారికి ఉన్నటువంటి అవకాశాన్ని దేవుని సన్నిధిలో గడపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే మానవ జీవితంలో ప్రతి మనిషికి దేవుడు వివాహ కార్యక్రమం అనేదాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి విధంగా చేసి ఉన్నాడు. ఎందుకంటే ప్రారంభంలో మొట్టమొదటి పెళ్లి చేసింది దేవుడేనంటే. మొదటి పెళ్లి చేసింది ఎవరమ్మా? దేవుడే. దేవుడే పెండ్లి కుమారుణ్ణి పెండ్లి కుమార్తెను ఏర్పాటు చేసి వారిద్దరిని ఒకటి చెయ్యాలన్న దేవుని సంకల్పం. అంటే దేవుడు ఎందుకు అనుకున్నాడు వీరిద్దరిని ఒకటి చెయ్యాలని? మొదట ఆదాముని నిర్మాణం చేసేటప్పుడు, సృష్టిలో ప్రారంభంలోనే ఆదాముని నిర్మాణం చేసేటప్పుడు ఒక్క ఆదామునే చేశాడండి దేవుడు. ఒకేసారి 1,000,000 మంది ఆదాములను, 1,000,000 మంది అవ్వలను పుట్టించినట్టయితే దేవుడు అనుకున్న సంకల్పం త్వరగా నెరవేరేదేమో. ఏంటి దేవుని సంకల్పం? ప్రపంచం మొత్తానికి ఒక్కడే ఆదాము, ఒక్కతే అవ్వ, వీరిద్దరినే పుట్టించాడండి. వీరిద్దరినే పుట్టించి వీరిద్దరి ద్వారాగా దేవుడు ఏమనుకున్నాడు, ఏమని ఆశీర్వదించాడో తెలుసండి? వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి పెళ్లి చేసి, పెళ్లిలో దేవుడు ఒక దీవెన ఆశీర్వాదం ఇచ్చాడండి వాళ్ళకి. ఏమని దీవించాడో ఆశీర్వదించాడో ఒకసారి మనం బైబిల్లో చూస్తే ఓ మంచి మాట అంటున్నాడండి. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదివినట్లయితే, దేవుడు ఎవరమ్మ వాళ్ళు? ఆదాము అవ్వ. ఆదాము అవ్వలను ఆశీర్వదించను. ఏమని ఆశీర్వదించాడండి? ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించాలి. వాళ్ళకిద్దరికి అప్పచెప్పిన పని ఏంటి? ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించండి. అంటే ఏం చేయాలి? ఎంతమంది ఉన్నారని భూమిని నిందించాలండి వీళ్ళు? ప్రపంచం మొత్తం మీద సుమారు ఎన్ని దేశాలు ఉంటాయి? ఇప్పుడు ప్రేరేపణ దేశంలో సుమారు 250 దేశాలు దాకా ఉన్నాయి. గొప్పగా చెప్పుకునే వాళ్ళు 175 అని అంటారు. 250 దేశాల పేర్లు కూడా చెప్తూ ఉంటారు. సుమారు ఉన్నటువంటి ఈ 250 దేశాలలో పుట్టిన ఏకైక వ్యక్తి ఎవరో? ఒక్కడే ఆదాము, ఒకే అవ్వ. వీళ్ళిద్దరితో దేవుడు అంటున్నాడు, ఈ భూమి అంతా నిందించండి అని అంటున్నాడు. ఎంత టైం పట్టిద్దండి భూమి అంతా నిందించాలంటే? దేవుడు కోరిక ఏంటి? భూమిని నిందించాలన్నది దేవుని కోరిక, మంచిదే. భూమిని నిందించాలన్న దేవుని సంకల్పం మంచిదే. ఒకే ఒక్క ఆదాముని, ఒకే ఒక్క అవ్వనిచ్చి భూమిని నిందించమంటే ఎన్ని సంవత్సరాలు పట్టాలి?
ఒక రైతు 100 ఎకరాల పొలాన్ని ఒక కుమారుడికి ఇచ్చాడంటండి. ఇచ్చి 2 వడ్ల గింజలు ఇచ్చి పండించుకో అన్నాడంటండి. ఎన్నాళ్ళు పండించాలి దాన్ని? ఎన్నాళ్ళు పండించాలి? ఇప్పుడు ఇలా అయితే మీకు అర్థమవుతుంది. ఎన్నాళ్ళు పండించాలండి? ఆ 2 విత్తనాలు నాటి అవి మొలిసి పెద్ద అయ్యి అవి పంట వచ్చి మళ్ళా ఆ విత్తనాలు నాటి మళ్ళా అవి మొలకొచ్చి మళ్ళా అవి మొలిచి ఎంత టైం పట్టింది? ఎప్పటికి కూడా ఇంకా భూమి నిండలా. భూమి అంతా నిండించనన్న సంకల్పం ఎవరిది? దేవునిది. ఈ దేవుని సంకల్పములో ఆదాము అవ్వలకు వివాహం చేసి ఈ వివాహ జీవితంలో వీరిరువురు భూమిని నిండించండి, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి. ఇప్పటికి సుమారు దాదాపు దేశాలు మారుతున్నాయి, దేశాలకు వచ్చేసినాయి, ఖండాలు వచ్చేసినాయి. అంటే దాదాపు సుమారు 6000 సంవత్సరాలు అవుతుందండి మానవుడు పుట్టి అని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ 6000 సంవత్సరాలుగా పుట్టుతున్నటువంటి సంతతిలో ఇప్పటికీ ఈ కాలానికి ఈ సమయంలో ఈ దినముల్లో సహోదరుడు ఉపేంద్రాకును అలాగే రేచలకు కూడా వివాహం జరిగించాలన్న సంకల్పం ఎవరు అనుకున్నారండి? మనం అనుకుంటాము. మరి రేచల్ గారి తల్లి అయినటువంటి మరి మన సహోదరు రత్నకుమార్ గారు, అలాగే మరి పక్కనే ఉన్న చోడవర గ్రామంలో ఉన్నటువంటి పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు వీరిద్దరూ సుమారు 1 నెల క్రితం మాట్లాడుకున్నారేమో, లేదా 2 నెలల క్రితం, లేదా ఒక మహా అయితే ఒక 6 నెలల క్రితం మాట్లాడుకొని ఉంటారు. మాకు ఇక్కడ అమ్మాయి ఉందయ్యా, మీ దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు కదా, వీళ్ళిద్దరిని వివాహం చేద్దామని అనుకొని ఉంటారు అని వీళ్ళు ఇప్పుడు అనుకున్నారు. దేవుడు ఎప్పుడు అనుకున్నాడు తెలుసండి? దేవుడు ఎప్పుడు అనుకున్నాడు? మనకు తెలిసింది ఈ మధ్య కాలంలో ఇప్పుడు అనుకున్నదే పెళ్లి జరుగుతుంది అనుకుంటున్నాం. మనం అనుకుంటాం మంచి అబ్బాయి దొరికాడని మనం అనుకుంటాం, మంచి అమ్మాయి దొరికిందని వాళ్ళు అనుకుంటారు. ఇద్దరు దేవుణ్ణి ఎరిగిన వారైతే ఇంకా సంతోషం అనుకుంటారు. అయితే మంచి వాళ్ళు మన అని మనం అనుకుంటున్నాం, కానీ వీళ్ళిద్దరిని జతపరచాలన్న ఆ సంకల్పము ఆలోచన ఎవరనుకున్నారో తెలుసా? ముందే దేవుడు అనుకున్నాడండి. కొన్ని దేవుడు ఎప్పుడు అనుకున్నాడు అది కూడా చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి చూడండి ఎంత మంచి మాట అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఓ మంచి మాట రాయించాడండి దేవుడు. ఏమంటున్నాడంటే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగుటకై తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఎవరి ద్వారా కండి? యేసుక్రీస్తు ద్వారా తనకు ఎవరికి పిల్లలు కావాలో తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను అనగానే ఉపేంద్రాను అలాగే రేచెల్ను ముందుగా ఎవరి కోసం నిర్ణయించుకున్నాడంటండి? సౌరయ్య గారి కుటుంబం కోసమనో, లేకపోతే ఉపేంద్ర గారి తల్లిదండ్రులైనటువంటి వారి కుటుంబం కోసమో, ఈ గ్రామం కోసమో, రాష్ట్రం కోసమో, దేశం కోసమో కాదు. ఎవరి కోసం అంటే ఏర్పరచుకుంది? తన కోసము. అంటే దేవుని కొరకు వీరిని ఏర్పాటు చేసుకున్నాడంటండి. ఎప్పుడు? చదవండి కిందకి. మనము తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులమై ఉండవలెనని ఎప్పుడు అనుకున్నాడంటండి? జగత్తుకు పునాది వేయబడక మునిపే. ఎప్పుడు అనుకున్నాడంటండి? జగత్తు పునాది వేయబడక మునిపే, భూమి ఆకాశాలు పుట్టించక మునిపే. అప్పటికి ఆదాము పుట్ల, అవ్వ పుట్ల. ఆదామవ్వల పుట్టక మునిపే వీళ్ళిద్దరు పుట్టాలన్న ఆలోచన ఎవరికుందండి? దేవుడు అనుకున్నాడు. ఆదామవ్వల పుట్టక మునిపే వీళ్ళు పుట్టించాలని ఈ ప్రాంతంలో ఇదిగో సౌరయ్య గారికి, రత్నకుమారి గారికి ఇచ్చినటువంటి ద్వితీయ కుమార్తెగా రేచెలు పుట్టాలని, అక్కడే ఉన్నటువంటి చౌడవర గ్రామంలో ఉన్నటువంటి పోతురాజు గారికి, కుమారి గారికి పుట్టినటువంటి ఉపేంద్రాకిని వీళ్ళిద్దరిని జతపరచాలని మన పెద్దలు మనము ఈ మధ్య అనుకున్నాం. కానీ దేవుడు ఎప్పుడు అనుకున్నాడంటండి? జగత్తు పునాది వేయబడక మునిపే అనుకున్నాడండి. పరలోకంలో దేవుడు ముందే సెట్ చేశాడు. ప్రతి వివాహం వెనక దేవుని యొక్క సంకల్పం ఉంటుందండి, దేవుని నిర్ణయం ఉంటుంది. ప్రతి భార్య, ప్రతి భర్త వారి జీవిత కాలములో ఎప్పుడు కూడా ఏమనుకోరు తెలుసండి? వివాహం చేసుకునేటప్పుడు దేవుడు నాకిచ్చిన భర్త, దేవుడు నాకిచ్చిన భార్య. మీ ఇంట్లో మీ భార్య భర్తలు కూడా చాలా మంది అంటారు, నిన్ను కాకపోతే
మరి గోల్డ్ షాప్ ఓనర్ గారు కొడుకుండేవాడు అంటే ఆయన చేసుకుందాం అనుకున్నాను, నా కర్మగాలి నువ్వు వచ్చి పడ్డావు నాకు అని అంటారు కొంతమంది భార్యలో. ఏమంటారండి? ఓ గోల్డ్ షాప్ ఆయన వచ్చాడు నన్ను చూడటానికి, చక్కగా పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, నువ్వు వచ్చి పడ్డావు నాకు వచ్చి, మా నాన్న కాదనలేక నీకు ఇచ్చి పెళ్లి చేశాడు, నిన్ను కాదన్నట్టయితే వాళ్ళని చేస్తుంటే నా జీవితం ఎంత బాగుండేదో అనుకుంటారు. నీ జీవితం బాగుండాలని, నిన్ను సరిదిద్దాలని, నీకు సరైన జోడిని ఇవ్వాలని, నీకు సరిజోడి ఎవరిని ఎన్నుకున్నారు? దేవుడు సెట్ చేశాడు. వివాహ బంధాన్ని దేవుడు సెట్ చేస్తాడండి. ఈ సెట్టింగ్ దేవుడు సెట్ చేసిన విధానాన్ని మనం అనుకుంటాం. చాలా మంది నేనేదో గొప్ప అనుకుంటారు. నీకు ఎవరు సరిజోడో, నీకు ఎవరు సరైన వాడో, నీకు సరైన వాడిని సరైన జోడిని చూసే బాధ్యత ఎవరిది? దేవుడిదండి. చాలా మంది తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. అబ్బాయి బాగున్నాడు నచ్చాడు, అమ్మాయి బాగుంది నచ్చాడని ప్రేమలో పెళ్లిళ్ళలో పడిపోతారండి. చూపులతోనే ప్రేమించేసుకుంటున్నాం అంటారండి. అబ్బాయి జీవిత చరిత్ర ఏంటో తెలియదు, అమ్మాయి జీవితం ఏంటో తెలియదు, అబ్బాయి చరిత్ర ఎలా ఉండదో తెలియదు, అమ్మాయి యొక్క జీవితం ఎలా ఉండదో తెలియదు. తెలియకుండానే చూడగానే నచ్చేశారు, నచ్చిన వెంటనే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటుంటారు చాలా మంది. నచ్చంగానే పెళ్లి చేసుకోవాలా? చూడగానే పెళ్లి చేసుకోవాలా? బైబిల్ ఏమంటుంది తెలుసా? అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం నాయనా. గుణవతి అయిన భార్య దొరుకుట. ఎలాంటి భార్య దొరకాలి? ఇప్పుడు గుణవతి అయిన భార్య కోసం ఎతకట్లే ఎవరో, ధనవతి అయిన భార్య దొరకటం మంచిది అని అనుకుంటున్నారు. గుణగణాలు కలిగిన భార్య అవసరం లేదు, ధనం వచ్చిన భార్య చాలు. ధనం ఉన్నటువంటి భార్య కావాలని కోరుకునే సమాజం. దేవుడు అంటున్నాడు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అది ఎలాంటిది? ముత్యము కూడా ఈజీగా దొరికిద్దండి. ముత్యం కూడా దొరకటం అరుదు. ముత్యము కంటే విలువైనది, అంటే ముత్యము కంటే విలువైనటువంటి గుణగణాలు ఎవరిలో ఉండాలి? ఒక స్త్రీలో ఉంటాయి. ఆ స్త్రీని వెతకాలి. వెతికి 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 ఆమె కొరకు వెంటాడితే, ఆమె కొరకు వేటాడి, ఆమె కొరకు ప్రయాసపడి వెతుక్కునే గుణగణాలు ఎవరికి ఉన్నాయి? ధనవతి అయిన భార్య దొరికితే చాలు. చూడండి, భూమి మీద సమాజం అంతా కూడా దేవుని నమ్మిన వ్యక్తులుగా ఉన్న వాళ్ళు కూడా ఇలాగే తయారైపోయారండి. కానీ దేవుని నమ్మిన వాళ్ళేనా, దేవుని నమ్మిన కుటుంబమేనా, బాప్తిసం పొందిన వాళ్ళేనా, దేవుని కొరకు బ్రతికే వాళ్ళేనా, దేవుని కోసం జీవించే వాళ్ళేనా, వాళ్ళ జీవితాంతం దేవుని కోసం బ్రతకాలని ఒక తీర్మానం ఉందా అనే ఆలోచన లేదండి. ఈ మధ్యకాలంలో ఒక సేవకుడికి పెళ్లి చేయాలంటే చాలా బాధ అయిపోయింది. ఒక అమ్మాయిని అడిగి, అమ్మ పెళ్లి చేసుకుంటావనంటే, సేవకుడిని అయితే నేను చేసుకోనండి. ఏమైందమ్మా, మంచి సేవకుడు కదా, మంచి వాక్యం చెప్తాడు, దేవుని సేవలు ఉంటాయి. ఆ సేవలో ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ శ్రమలు నాకు వద్దండి. నాకు మంచి ఉద్యోగస్తుడైతే వారానికి ఒకసారి సినిమా తీసుకెళ్తాడు, అక్కడక్కడ సరదాగా తిప్పుతుంటాడు, ఏ ఊరు కావాలంటే ఆ ఊరు వెళ్ళిపోతాం, ఎంతో హ్యాపీగా బ్రతకొచ్చు. హ్యాపీ లైఫ్ కావాలనుకునే వాడికి దేవుని నమ్మినటువంటి వ్యక్తి నాకెందుకు? దేవుని నమ్మితే చాలేమో కానీ ఇంకా సేవకుడైతే అసలు వద్దని అంటుంది. చూసారండి ఎలా అయిపోయారు? అంటే స్త్రీలు కూడా ధనవతి అయినటువంటి పురుషునిగా, ధనవంతుడైనటువంటి పురుషుని కావాలని కోరుకునే సమాజం అయిపోయింది. మంచి ఉద్యోగం వస్తే చాలు, ఉద్యోగస్తులు ఏంటో చాలు, గుణగణాలు ఎలా ఉంటాయో, బిహేవియర్ ఎలా ఉంటుందో, మరి ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నారో ఎవరు కనిపెట్టకుండానే, ఆలోచించకుండానే తీసుకుంటున్న నిర్ణయాలు ఇవి. అని దేవుడు అంటున్నాడండి, ఆదాము అవ్వలకు వివాహం చేస్తూ, ఆదాము అవ్వల యొక్క దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించుతూ, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. మీ ద్వారా భూమి అంతా కూడా నిండిపోవాలి. ఆ నిండిపోయేది ఎవలాగా? దేవుని కార్యక్రమాలతో. దేవుడు భూమి మీద గొప్పది, ఘనమైంది ఏదన్నా తెలుసా? చాలా మంది అప్పుడప్పుడు అనుకుంటాం, ఒకని జన్మదినం కంటే మరణదినం మేలు అని చెప్పుకుంటాం. మంచిదే, పుట్టుక కంటే మరణం మేలే. కానీ దేవుడు ఏమని కోరుకున్నా తెలుసా? వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. ఎందుకు ఘనమైంది? ఈ ఉపేంద్ర ద్వారాగా, రేచల్ ద్వారాగా పుట్టబోయే సంతతి ఉంటుంది చూసారా? ఆ సంతతిలో దేవుని కోసం బ్రతికే వాళ్ళు ఎవరన్నా వచ్చి, దేవుని సేవ కోసం బ్రతికే వాళ్ళు, దేవుని ఆత్మలు రక్షించే వాళ్ళు పుట్టుతారు కదా, ఆ పుట్టే వాళ్ళు భూమి మీదకి రాబోతున్నారన్న ఆనందం దేవుడిది. ఒకప్పుడు యోబు పుట్టబోతున్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్నకి పెళ్లి చేస్తున్నప్పుడు దేవుడు ఎంత ఆనందపడి ఉంటాడో. ఒకప్పుడు అబ్రహాం పుట్టబోయే ముందు అబ్రహాం తల్లిదండ్రులు పెళ్లి చేసుకున్నప్పుడు అబ్రహాం పుట్టబోతున్నాడని దేవుడు ఎంత ఆనందపడి ఉంటాడో. మోషే తల్లిదండ్రులు పెళ్లి చేసుకునేటప్పుడు మోషే లాంటి వాడు పుట్టబోతున్నాడని దేవుడికి ఎంత ఆనందం ఉంటుంది. మరియమ్మ పుట్టినప్పుడు, యోసేపుకి మరియమ్మను ప్రదానం చేసినప్పుడు, వారి ఇరువురు గర్భం ద్వారాగా కాకుండా మరియమ్మ కన్యకగా ఉన్నప్పుడే ఆమెను ఏర్పాటు చేసుకొని ఆమె ద్వారాగా యేసుప్రభు పుట్టాలనుకున్నప్పుడు మరియమ్మను చూడగానే దేవుడు ఎంత ఆనందపడి ఉంటాడండి. ఇంత మంచి ఉత్తమరాలు గర్భంలో నా కుమారుడైన క్రీస్తు భూమి మీదకి రావటం ఎంత ఆశీర్వాదకరం అని అంటాడు.
మరి ఈ పెళ్లి కాబోతున్న ఉపేంద్ర విషయంలోనూ చెల్లి రేచల విషయంలో కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వీరిరువురు ద్వారా రాబోయే సంతతి ఎలా ఉండాలి? దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని కార్యక్రమాల కొరకు ఉపయోగపడే విధంగా ఉందనుకోండి, ఆ వివాహమును దేవుడు ఘనమైనది అంటాడండి. ఎందుకో తెలుసా? పరిచర్యలోను పనిలోను దేవునికి వాడబడే పిల్లలు కావాలి దేవుడికి. దేవుని వాక్యం చెప్పేవాళ్ళు, దేవుని గురించి ప్రకటించేవాళ్ళు, దేవుని గురించి పాడేవాళ్ళు, దేవుని గురించి వెళ్ళేవాళ్ళు, దేవుని గురించి చెప్పేవాళ్ళు, వాళ్ళు కావాలని దేవుడు పెళ్లి చేసుకోమంటున్నాడు. మనం ఏమనుకుంటున్నాం? పెళ్ళి అయిన వెంటనే ముందుగానే భార్యాభర్తలు ఆలోచిస్తారు. ఏమని తెలుసా? అబ్బాయి పుడితే డాక్టర్ ఇంజనీరింగ్ చేద్దాం, అమ్మాయి పుడితే డాక్టర్ని చేద్దాం. నువ్వు అనుకుంటే ఎలాగా? దేవుడు ఏమనుకున్నాడు? నీ గర్భఫలాలు దేవుడికి ఉపయోగపడాలని దేవుడు కోరుకొని మీ ఇద్దరిని జగత్తు పునాది వేయబడకమునిపై ఎన్నిక చేసుకొని పెళ్లి చేయాలని ఆయన అనుకుంటే, మనం ఏమనుకున్నాం? నేను పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి పుడితే డాక్టర్ అవ్వాలి, అబ్బాయి పుడితే ఇంజనీర్ అవ్వాలి. నువ్వు కోరుకుంటే ఎలాగా? నీ కోరిక కోసం కాదు నీకు పెళ్లి చేస్తుంది, నీ ఆశలు తీరడం కోసం కాదు పెళ్లి చేస్తుంది, నీ అవసరాల కోసం కాదు పెళ్లి చేస్తుంది. దేవుడు వివాహం వెనక దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? దేవుని కార్యక్రమాలు జరిగించడం కొరకు పెళ్లి చేస్తున్నాడు. ఆ పెళ్లి వెనక దేవుని ప్రణాళిక ఉంది. చాలా మంది భార్యాభర్తలు మీరు చూడండి, వారి దాంపత్య జీవితాన్ని చూస్తే వీళ్ళిద్దరండి ఎక్కడ పోయినా కలిసి వెళ్తుంటారు, ఎక్కడ పోయినా కలిసి ఉంటారు, వాళ్ళిద్దరు జోడి భలే ఉందండి అంటారు. భలే ఉందంటానికి ఎవరు వాళ్ళని కలిపింది? ఎవరండి కలిపింది? దేవుడే. కొంతమంది భార్యాభర్తలు ఉంటారండి, భయంకరంగా భర్త తాగొచ్చి మా బజార్లో కావుందండి, జుట్టు పట్టుకుని ఈడ్చి కొడతాడు ఆమె. ఎవరన్నా అడ్డం పోదామంటే ఎవరు పోరండి. ఎందుకు పోరంటే ఆ అడ్డం పోయినాక వాళ్ళ ఆవిడ అరిసిద్ది, ఏంటయ్యా మా ఆయన కొడతాడు, తిడతాడు, ఏదేం చేస్తాడు, నువ్వెవరో మా ఆయన అంటని పో అంటది. ఒక గంట ఉన్న తర్వాత మళ్ళా ఆ ఈడ్చి కొట్టిన ఆయనకి కూర్చోబెట్టి కోడిగుడ్డు ఆమ్లెట్ వేసి శుభ్రంగా ఇసురుతూ నోట్లో అన్నం పెడుతుంటదండి. చూసేవాళ్ళు ఆశ్చర్యపోతారు, వీళ్ళేంట్రా బాబు, కాసేపు కొట్టుకుంటారు, కాసేపు తిడుతుంటారు, కాసేపు పెట్టుంటారు, ఆ తర్వాత ఆయన తేరుకున్నాక మా ఆవిడంత బంగారం ఇంకెక్కడ లేదంటాడు. భర్తకి భార్యకి భర్త ముద్దుగా పెట్టుకునే పేర్లు ఏమని? బంగారం అంటండి. ఈయన ఇటు బంగారం అని అంటే అటు బంగారం అంటుంటది, బాగానే ఉంటుంది. బంగారాలే, ఇద్దరు బంగారం. ఈ మేలిమి బంగారాలను కలిపి సెట్ చేసింది ఎవరో? ఈ సెట్టింగు ఎవరండి సెట్ చేసింది? దేవుడండి. ఒక ఆమె అయితే తాడి చెట్టు లాంటి అబ్బాయిని ఈత చెట్లు అంత అమ్మాయి పెళ్లి చేసుకుంది. అంటే మీకు అర్థమైందా? అబ్బాయి ఏమో ఆజానుభావుడు, అమ్మాయి ఏమో భూమికి బెత్తలేదు. వీళ్ళిద్దరికి ఎట్ట సెట్ అయిందా అనుకుంటాం మేము. కానీ విపరీతమైన కోపం ఆ అబ్బాయికి. అంత కోపిస్తుని చూసి వాళ్ళ అమ్మ అంటారు, అరే నీకు ఇంత కోపం ఉంది, ఇంత ఆవేశపడుతున్నావు, నీకు పెళ్లి చేసుకున్న అమ్మ ఏం చేసిద్దో కానీ ఆ తట్టుకోగలదో లేదో రా అని అన్నారండి. ఆ తర్వాత చూస్తేనండి ఏమయ్యే ఇంతెత్తోడిని నుంచోమంటే నుంచుంటున్నాడు, కూర్చోమంటే కూర్చుంటున్నాడు. భూమికి బెత్తిరే అనుకున్న ఈమె భర్తను ఆట ఆడిస్తుందండి. అట్టగా తెలుసండి, ఆమె తెలివితేటలు అంత గొప్పవి. మనం అనుకుంటాం ఇలాంటి కోపిస్తుడు, ఇలాంటి ఉగ్రుడు, ఇలాంటి భయంకరుడు, ఇలాంటి వాడికి పెళ్లి చేస్తే ఏమవుతాడని. కానీ ఎవరిని సెట్ చేస్తే కూర్చుంటాడో, ఎవరిని సెట్ చేస్తే నుంచుంటాడో, కూర్చోమంటే కూర్చోవాలో, నుంచోమంటే నుంచోవాలో వాళ్ళని చూసి సెట్ చేస్తాడు. ఆ సెట్టింగ్ ఎవరిదండి? దేవుడిది. కొన్ని దంపతులు చూస్తే మీకు అర్థమవుతుంటది, మీకు మీ మనసులో వస్తుంటుంది నేను మాట్లాడుతున్నప్పుడు ముందే. వాళ్ళ వాళ్ళు గుర్తు చూస్తే వాళ్ళు అంతేనండి, వాళ్ళ భలే ఉందండి అంటారు. వాళ్ళ సెట్టింగ్ వెనక ఎవరిది? ఈ నిర్మాణం వెనక, ఈ సెట్టింగ్ వెనక ఎవరు చూస్తారు? దేవుడు. కొంతమంది అంటుంటారు, ఒకప్పుడు అనేవాళ్ళు, తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోతున్నా ఈ అమ్మాయి పెళ్లి అవ్వట్లేదు అంటారు. ఆ అమ్మాయికి సరైన జోడిని ఎవరు చూస్తారు? దేవుడు చూసి సెట్ చేసేంత వరకు సెట్ అవ్వదు. మనం అనుకుంటాం ఎంతో మంది పెళ్లిళ్ళు చేయాలని, పుట్టినప్పుడే అంటుంటారు. అన్నాజీలకు పుట్టిన పిల్లలు ఏమంటారు తెలుసండి? పుట్టగల నా కోల పుట్టిందని అత్త అంటది. ఆ కొడుకు పుట్టాడు అనుకోండి, మాకు అల్లుడు పుట్టాడని ఈయన అంటారు. మీరు అనుకుంటారు చిన్నప్పుడు అబ్బాయిని చూసి కొడుకు అల్లుడని, లేకపోతే కూతురుని చూసి ఆ పుట్టినాడు కుమారుని చూసి కోళ్ళని నువ్వు అనుకుంటావు. కానీ ఎవరు అనుకోవాలి వివాహం చేయాలంటే? దేవుడు అనుకోవాలండి. ఆయన నిర్ణయం వేరుగా ఉంటుంది, ఆయన సంతోషం వేరుగా ఉంటుంది, ఆయన ఆలోచన వేరుగా ఉంటుంది, ఆయన ప్రణాళిక వేరుగా ఉంటుంది. కనుక ఆ ప్రణాళిక నెరవేరాలంటే ఈ ఇరువురు దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి నడిపించే శక్తి ఎవరిది? దేవునిది. ప్రపంచం అంతా కూడా అండి పెళ్లి చేసి ప్రేమించుకుంటున్నారా, ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారండి? ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. పెళ్లి కాకముందే ప్రేమించి, పెళ్లి కాకముందే బండ్లన్నీ తిప్పి, పెళ్లి కాకముందే ఊరంతా తిప్పి, పెళ్లి కాకముందే అన్ని సౌకర్యాలన్నీ చూపించిన తర్వాత పెళ్లి అయిన తర్వాత ఇంట్లోనే కూర్చోబెడుతుంటే ఏమంటదండి? నీకంటే పెళ్లి కాకముందే అలా ఉన్నావు, పెళ్లి అయిన తర్వాత ఇంత ఎలా అయిపోయావు అని ఇన్ని గొడవలు. ఈ మధ్యకాలంలో పెళ్లి అయిన తర్వాత పెళ్లి కొడుకులు ఇంటికి రావాలంటే 10ంటికి వస్తున్నారు. ఒకప్పుడు 7ంటికి ఇంటికి వచ్చేవాడు,
10 దాకా ఇంటికి రావట్లే. కారణం ఏంటి? ఇటు అమ్మ చెప్పింది వెళ్ళలేకపోతున్నాడు, ఇటు భార్య చెప్పింది వెళ్ళలేని పరిస్థితి. ఎందుకు? భార్యాభర్తలు ఇద్దరి మధ్య నయోమి రూతు లాంటి స్వభావాలు లేవు. ఎలా ఉన్నాయి స్వభావాలు? మారిపోయిన జీవితాలు. ఇటు పెత్తనం నాదే సాగాలని అమ్మ, నేను భార్యగా వచ్చా కాబట్టి నాదే సాగాలని భార్య. ఈ ఇరువురు మధ్య నలిగిపోయి చాలా మంది భయంకరంగా పెందలాడు రావాల్సిన వాడు కూడా పొద్దుపోయిన దాకా ఇంటికి రావట్లేదండి. అలాంటి పరిస్థితులు తయారైపోయారు. కొన్ని కుటుంబాలు చూస్తుంటే భయంకరంగా ఉంటుంటాయి. పెళ్ళైన కొత్తలు అడుగుతుంటే ప్రతి ఒక్కళ్ళు ఎంత బాగుంటుంది. పెళ్ళి అయినప్పుడు అందరూ చాలా బాగుంటారు. పెళ్ళైన కొత్తలు అడిగాం అనుకోండి, ఏంటైనా ఎలా ఉంది నీ పెళ్లి లైఫ్ అని అన్నారు అనుకోండి, మరి ఏమంటారు తెలుసండి? పరమగీతాల్లాగా ప్రేసి ప్రియుడు ప్రాణేశ్వరి ప్రియుడా అన్నట్టుగా ప్రశాంతంగా సాగిపోతుందండి మా జీవితం అని అంటారు. ఒక 6 నెలల తర్వాత కదిలిచ్చాం అనుకోండి, ఎలా ఉందైనా మీ పెళ్లి మీ జీవితం అని అన్నారు అనుకోండి, ఏం చెబుతాంలేండి, విలాపవాక్యాలు లాంటి పరిస్థితి మాది. విలపిస్తూ ఉన్నాం ఎందుకు చేసుకున్నామని. అప్పుడు ఆ పెళ్లి కొడుకుని అడిగాం అనుకోండి, ఏమంటారు తెలుసండి? అప్పుడప్పుడు అందరు చెప్పే స్లోగనే వాడతారు. అందరు చెప్పే స్లోగన్ ఏంటిదండి? ఏం చెప్తాం అందరం? సముద్రాన్ని అయినా ఏదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేకపోతున్నామండి అంటారు. ఈదలైన వాళ్ళు అందరూ తీసుకొచ్చి మళ్ళీ ఇలా పెళ్లి చేస్తారు. నువ్వు ఈదలేదని తెలుసు, నేను ఈదలేకపోతున్నా అని తెలిసి మళ్ళా రేచలకి ఉపేంద్రకి ఎందుకు పెళ్లి చేస్తున్నారు? వాళ్ళు కూడా ఈ గోళ్ళ పడితే గానీ, వాళ్ళు కూడా ఈ సముద్రంలో పడితే గానీ అప్పుడు తెలిసి వచ్చింది అని అంటారు. ఇల్లు ఈదలేక పెళ్లి చేయటం ఎందుకండి? మరి 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఆ పెళ్లి కొడుకుని అడిగాం అనుకోండి, ఏంటైనా నీ పెళ్లి జీవితం ఏంటి నీ బ్రతుకు అన్నాం అనుకోండి, ప్రసంగిలాగా ఉందండి, వ్యర్థం 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 అంతా వ్యర్థం. మరి పెళ్లి కాకముందు ఏమన్నాడు? నేను చేసుకోవాలి పెళ్లి సందర్భపడ్డావు కదా, పెళ్లి అయిన సంవత్సరానికే వ్యర్థం అంటున్నావా అని అంటే ఎలా ఉంటుంది జీవితం? దేవుని నమ్మని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలన్నీ భయంకరంగా ఉన్నాయండి. అదే దేవుని నమ్మిన వాక్యాన్ని ఎరిగిన కుమారుడు, వాక్యాన్ని ఎరిగిన కుమార్తె, దేవుణ్ణి అర్థం చేసుకునే వాళ్ళ జీవితం అయితే ప్రశాంతంగా ఉంటుంది. లోకంలో ఉన్నటువంటి ఆస్తుల మీద, మమకారాల మీద, అంతస్తుల మీద, లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని బ్రతికే వాళ్ళు చాలా మంది అండి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఈ లోక్ అదాలత్ దగ్గరికి వెళ్తే మీరు తెలుస్తుంది, అబ్బాయి అమ్మాయిలు చాలా ముచ్చటగా ఉన్నారు, ఎందుకని ఎక్కడికి వచ్చారంటే ఎడాకుల కోసం వచ్చామన్నట్టు కూర్చుంటారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అని అంటారు. చాలా మంది పెళ్లిళ్ళు చేసుకోవాలంటే అమ్మ నాన్నని అడిగి, పెద్దలను అడిగి కుదుర్చిన సంబంధాలు లేదండి నేటి వ్యవస్థలో. ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత, వాట్సాప్లు వచ్చినాక, ఫేస్బుక్లు వచ్చినాక, ఈ యూట్యూబ్లు వచ్చినాక పరిస్థితులు ఎలా అయిపోయినాయి తెలుసండి? పెళ్లి ప్రేమ అనేది అంతా, పెళ్లి ప్రేమ అంతా కూడా ఈ ఫేస్బుక్లోనే ప్రేమ సాగిపోతుంది. ఈ ఫేస్బుక్ల ప్రేమతోనే కొనసాగించిపోతూ చివరికి వారి జీవితం ఎంత ఏమైపోయిందంటే, వారి యొక్క ప్రేమ పెళ్లిలో తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే వాటర్ ట్యాంక్ మీదకో సెల్ టవర్ మీదకో దండలు తీసుకొని పైకెత్తున్నారు. మీరు ఒప్పుకుంటారంటే పెళ్లి చేసుకుంటాం, లేదంటే దూకేస్తామని. చేసేది లేక చేసుకుంటారు బాబు, దండలు మార్చుకొని దిగండి అంటున్నారు. అదే పరిస్థితి. నేటి వ్యవస్థ అంతా కూడా ఇలాంటి భయంకరమైన పరిస్థితికి వచ్చేసింది. కనుక ప్రియమైన దేవుని వలన వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా దేవుడు ఎందుకు ఎందుకున్నాడు తెలుసా? వీరి దాంపత్య జీవితం ద్వారాగా దేవుని కొరకు ఉపయోగపడే సంతతి కావాలి. ఆదాము అవ్వలకు పెళ్లి చేయటం వెనక ఎవరు పుట్టాలనుకున్నాడు? ఒక అబ్రహాము రావాలి, ఒక ఇస్సాకు రావాలి, ఒక యాకోబు రావాలి, ఒక మోషే రావాలి. ఇదిగో అనేక మందిని నడిపించడానికి నాయకుడిగా ఉన్నటువంటి ఎంతో మంది దైవజనులు భూమి మీద పుట్టారు. వాళ్ళందరూ రావాలన్న దేవుని సంకల్పం. ఈ సంకల్పం నెరవేర్చబడాలన్న దేవుని ఉద్దేశం కొరకు బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక దేవుడు వాక్యంలో ఎన్నో విషయాలు రాయించాడు, ఎన్నో సంగతులు దేవుడు బైబిల్లో రాయించాడు. ఎందుకంటే వివాహ వ్యవస్థ ఘనమైనది, గొప్పదన్న సంగతి బైబిల్లో చెప్పాడు. చాలా మంది పెళ్లి చేసుకుంటారండి. ఓ మాట చూద్దామండి. పెళ్లి చేసుకున్న ప్రతి కుమారుడితో కుమార్తెతో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మీరు చూసినట్లయితే ఓ మంచి మాట అంటున్నాడండి. ఏమంటున్నాడో తెలుసండి? పెళ్లి చేసుకున్నటువంటి ప్రతి కుమార్తెకి దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, భూమి మీద ఉన్నటువంటి మనమంతా కూడానండి, దేవుడు వారితో అంటాడు, పురుషులారా వివాహం చేసుకుని దీవించినటువంటి మీరు, చూడండి 5వ అధ్యాయం 25వ వచనం అంటాడు, పురుషులారా మీరును మీ భార్యలను ఏం చేయాలంటే పెళ్లి అయినా ప్రేమించాలా, పెళ్లి కాకముందు ప్రేమించాలా? భార్యను పురుషులారా ఎప్పుడు అంటున్నాడు? మీ భార్యలను ప్రేమించండి, పెళ్లి అయిన తర్వాత నీ ప్రేమ ఏంటో చూపించు. అప్పుడే కనుక్కొని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆయన ఉన్నాడు బైబిల్లో ఒకే ఒక ఆయన. ఎవరైనా ఆయన? యాకోబు. దేవుడు ప్రేమించమన్నాడా లేకపోతే ఆయన ప్రేమించాడా? ఆయనే ప్రేమించాడు. అందగత్తిని చూసి చేసుకుందామని. అందగత్తిని చూసి చేసుకోవాలనుకున్న ఫస్ట్లో బోల్తా పడ్డాడు, మోసపోయాడు. మళ్ళా 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు కొలువు చేసి మరీ పెళ్లి చేసుకున్నాడు. అమ్మగారి విగ్రహారాధనలోంచి బయటకు రాలే. ఇంకా పరిస్థితి ఎలా ఉంది? భయంకరంగా ఉంది.
ఆ తర్వాత నిలదీసింది, నాకు పిల్లలు పుడతలేదు, నాకు పిల్లలు ఇస్తావా లేదా చచ్చిపోమంటావా అని అడిగింది. అంతటి పరిస్థితి. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ దేవుని సేవలో గొప్పలో కాదంటే. కనుక ప్రియమైన దేవులారా, వివాహము అన్ని విషయాల్లో దేవుడు ఘనమైనదని ఎందుకు వాడాడు తెలుసా? దేవుని సంకల్పంలో మీరు ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు యవనస్తులు పెళ్లి కాని వాళ్ళు ఏమవ్వాలో తెలుసా? దేవా, నాకు ఎవరైతే వరుడు అవసరమో, నాకు ఏ కుమార్తెనైతే నువ్వు ఎన్నుకున్నావో ఆ కుమార్తెను దయచేసి నీ సేవలో వాడబడే విధంగా నాకు అవకాశం ఇవ్వని అడగండి. దేవుడు ఎన్నిక చేసుకున్న కుమార్తెను, దేవుడు ఎన్నిక చేసుకున్న కుమారుడు నీకు ఇచ్చి వివాహం చేస్తాడు. ఆ దాంపత్య జీవితం ఎంత బాగుంటుందో. దేవుని కొరకు కలలు కనాలి, దేవుని కొరకు నెరవేర్చే విధంగా నీ బ్రతుకుండాలి, దేవుని ఆలోచనలు ఎరిగి బ్రతికే బ్రతుకుండాలి. అలాంటి బ్రతుకు కొరకు దేవుడు బ్రతకమంటున్నాడు. అలాంటి బ్రతుకులో నీ జీవితం ఉంటే అంత బాగుంటుందండి. కనుక ప్రియమైన దేవుని వలన దేవుని యొక్క సంకల్పం ఏంటో తెలుసా? రాబోయే సంతతిని దేవుని కొరకు పెంచాలనే దేవుడు ఆశ. అప్పుడు పెళ్లి కొడుకు కార్డు చూస్తే మీరు ఏమంటారు తెలుసండి? పెళ్లి కుమారుడు ఉపేంద్ర అంటారు, పెళ్లి కుమార్తె ఎవరో రేచెల్ అంటారు. పెళ్లి అనే పదం కామన్ గా కనపడతా ఉంటది. ఈ రెండు పదాల్లో పెళ్లి అనే పదాన్ని తీసేసాం అనుకోండి, ఏముంటది? కుమారుడు కుమార్తె. ఎవరు కుమారుడు, ఎవరు కుమార్తె? దేవుని కుమారుడికి దేవుని కుమార్తెకి జరుగుతున్న వివాహం, దేవుడు జతపరుస్తున్న వివాహం. అదే దేవుడు ఏమంటారు తెలుసా? పరిశుద్ధ వివాహం అని అంటాడు. ఈ వివాహ వ్యవస్థను ప్రవేశపెట్టింది దేవుడే. ఈ వివాహాన్ని సంకల్పాన్ని నెరవేర్చముంది దేవుడే. ఈ వివాహంలో దేవుడు యొక్క ఆలోచనలు నెరవేర్చుకోవాలని కళ్ళకంటున్న వాడు దేవుడే. కనుక మరి రేచెల్ కానీ ఉపేంద్ర కానీ వారి జీవితంలో ఏం చేయాలి తెలుసా? వివాహం అయింది కాదు కానీ వివాహం అయిన తర్వాత వారి దాంపత్య జీవితాన్ని దేవుడు ప్రేమించి వారికి ఇచ్చే గర్భఫలాలను ఎవరి కొరకు పెంచాలి? దేవుని కొరకు. దేవుని పాటలు, దేవుని మాటలు, దేవుని కార్యక్రమాలు, దేవుని పరిచర్య వీరికంటే ఇంకా ఘనంగా చేయాలి. వీరికంటే ఇంకా గొప్ప ఆత్మలు రక్షించే యోధులుగా తయారు చేయాలి. అలా తయారు చేసే వాళ్ళకు రావాలని దేవుడు కలగని జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ప్రేమ చేత వీరిని దేవుడు సన్నిధులు ఏర్పరచుకున్నాడండి. అలాంటి ఏర్పాటు అండి దేవుడి వివాహం వెనక వ్యవస్థ. కనుక ప్రియమైన దేవుని వలన ఈ వివాహం విషయంలో దేవుడు ఎన్నుకున్నది కాబట్టి దేవుడు నమ్మిన కుమార్తె రేచెల్ నా చిన్నప్పటి నుంచి తెలుసు. మా తండ్రి గారు ఉన్నప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు, ముగ్గురు కుమార్తెలే కదా అని అనుకుంటారు చాలా మంది. దేవుని కొరకు యోధురాళ్ళండి. దేవుని సేవలో అన్ని కార్యక్రమాల్లో ఏ కార్యక్రమాలు, ఏ సభ అయినా, ఎంతటి ఘనమైన వాక్యమైనా చెప్పగలిగే, అనర్గళంగా మాట్లాడగలిగే యోధులు అంటే వాళ్ళు. కనుక ప్రియమైన దేవుని వల్లరా, దేవుని సేవలో పరిచర్యలో గుణవతి అనే భార్య దొరకటం ఎవరికైనా అదృష్టం అండి. చాలామంది అంటారు కదండి, గతి లేని సంసారం చేయవచ్చు కానీ శృతి కలవని సంసారం చేయలేమండి అంటారు. గతి లేని సంసారం అంటే తినడానికి ఒక పూట ఉన్నా లేకపోయినా ఇద్దరు మనసులో ఒకటైతే ఏం చేస్తారండి? కళ్ళో గంజైనా తాగుతామండి అని అంటారు పెద్దలు. ఏమని చెప్తారండి? ఉన్నది ఏదైనా సరే పంచుకొని తింటారు, ఉన్న దాంట్లోనే ఆ గంజైనా తాగి బతుకుతామని అంటారు. అదే మనసు కలవకపోతే ఆస్తులున్నా, అంతస్తులున్నా, ఏసీ రూములు ఉన్నా, మంచి మంచి బెడ్రూమ్లు ఉన్నా, మంచి బిల్డింగ్లు ఉన్నా ఉపయోగం ఏముంది? గొడవలో కొట్లాట్లే. కనుక గతి లేని సంసారం కంటే శృతి కలవని సంసారం భయంకరంగా ఉంటుంది. మాకేం అర్థం కాదన్నట్టు ఉంటున్నారు. అయినాడో కానాడో నక్షంతలు ఇస్తే అంటే అటు ఇటు చూసి నోట్ వేసుకున్నారంట మీలాంటి వాళ్ళు. ఏం తెలియదు అన్నట్టుగా ఉంటున్నారు మీ మొహాలు చూస్తుంటే. కనుక జాగ్రత్తగా దేవుని సేవలో పరిచర్యలో నమ్మకత్వంగా వాడబడటానికి దేవుడు ఏర్పాటు చేసిన బంధం ఈ వివాహ వ్యవస్థ. ఈ వివాహ వ్యవస్థను దేవుడు మొదట ఆయనే పెళ్లి చేశాడు కానీ ఇలా పెళ్లి చేసుకోండి అని బైబిల్లో రాయలా. ఇదిగో ఇలా చేసుకోండి అని రాయలా. పెళ్లి చేసుకుంటారు, నక్సలైట్లు కూడా పెళ్లి చేస్తారు. ఇలాంటి సబ్ పెట్టారు, ఇంకో పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు వాళ్ళని. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అబ్బాయి తుపాకి అమ్మాయికి, అమ్మాయి తుపాకి అబ్బాయికి ఇచ్చేస్తారు. మీ పెళ్లి అయిపోయింది పోండి అంటారండి. అడవుల్లోనే వాళ్ళ పెళ్ళి అది. స్వయంవరం ఒకప్పుడు పెళ్లి, ఒకప్పుడు పెద్దల కుదిర్చిన వివాహాలు, మరి గాంధర్వ వివాహాలు, రకరకాల పెళ్లిళ్ళు జరిగినాయి. ఆ పెళ్లిళ్ళలో దేవుడు కుదిర్చినటువంటి వివాహం, పెద్దలందరి సమక్షంలో జరుగుతున్న వివాహమే మరి ఉపేంద్రాది రేచెల్ది. ఈ ఇరువురు దంపతులు గొప్పగా దేవుళ్ళు వాడబడాలని, నమ్మకమైన పరిచర్యలో యోగ్యులుగా నిలబడాలని, ఉత్తమమైనటువంటి పనిని ఎన్నుకొని జీవించాలని ఆశిస్తూ వారిరువురిని దేవుడు మనసారా ఆశీర్వదించాడు. కాబట్టి మీరందరూ కూడా మరి వెళ్ళేటప్పుడు మనస్ఫూర్తిగా ఆ బిడ్డను ఆశీర్వదించి వెళ్ళాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ముఖ్య ప్రసంగికుల మాటలు విందాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, మీకు వందనాలు. ఎత్తబడిన మాటలు అపవాదు ఎత్తుకొని పోకుండా మీ బిడ్డల హృదయాల్లో ఫలించి అభివృద్ధి పొందులాగన మీ సన్నిధి కాంతి ప్రసరింప చేయండి. భవిష్యత్తు నీరుని మీరు తండ్రి యథార్థంగా ఈ బిడ్డలందరినీ నడిపించాలని, ప్రతి కుటుంబాన్ని ఎలా నడిపించాలో, ఏ విధమైనటువంటి వ్యక్తికి ఏ విధమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి కుమార్తె అవసరమో ఎరిగిన వారు గనక
మరి ఉపేంద్ర యొక్క జీవితానికి సరి అయినటువంటి సరిజోడి రేచలని, రేచలకు సరి అయినటువంటి జోడి ఉపేంద్ర అని మీరు ఎన్నిక చేశారు. ఎన్నిక చేయబడినటువంటి మీ నిర్ణయం చొప్పున వివాహ కార్యక్రమం క్రమంగా మర్యాదగా జరిగి వారి యొక్క ఉద్దేశాలను మీ నామ ఘనతకై వాడబడినట్టుగా తయారు చేయమని, భవిష్యత్తు నీరుని మీరు అండగా తోడుగా నడిపిస్తారని మా అందరి కోసం కల్వరగిరిలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. మంచిదండి.